హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము తెలుగు చూస్తున్నాము. అభ్యాస వేదిక. నేనే అర్థాన్ని రాస్తాను, గుర్తిస్తాను అనేటువంటిది ఇక్కడ మనము అర్థాన్ని గుర్తించాలి. కొడుకు అంటే కుమారుడు, ప్రగతి అంటే అభివృద్ధి, కంగారు పడు అంటే భయపడు, కలప అంటే కట్టెలు, మొక్కలు అంటే చెట్లు. వ్యతిరేక పదాలు రాస్తాను. మంచి అలవాట్లు ఆరోగ్యానికి దారితీస్తాయి, చెడు అలవాట్లు అనారోగ్యానికి దారితీస్తాయి. నాకు శాకాహారము అంటే ఇష్టము, మాంసాహారము కంటే మాంసాహారము అంటే అయిష్టము. సో ఇష్టముకి అయిష్టము వ్యతిరేక పదము. అపరిశుభ్రమైనటువంటి బడి పరిసరాలను శుభ్రపరిచి ఉంచుకోవాలి. అపరిశుభ్రమైనటువంటిది శుభ్రపరిచి అనేటువంటిది. తర్వాత వచ్చేసి ఖాళీలను పూరించండి. మునస్వామి కట్టెలు కొట్టడానికి రోజు అడవికి వెళ్ళేవాడు. కోదండము 4వ తరగతి చదివేటువంటి విద్యార్థి. మామిడి చెట్టు మునస్వామిని చూసి అయ్యా నన్ను వదిలిపెట్టు అని అందే అనమాట. చెట్ల వలన మనకు పువ్వులు, కాయలు, పండ్లు, ఔషధాలు అనేటువంటి లభిస్తాయి. చెట్లను పెంచుదాము, ప్రయోజనము పొందుదాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మనవడు వచ్చేసి తాత పారను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? పార మనం వచ్చేసి చెట్లని నాటేందుకోసం కొంచెము భూమిలో వచ్చేసి ఈ యొక్క మట్టిని తవ్వడానికి పారని ఉపయోగిస్తాము. తాత మన తోటలోనికి అన్నాడు. మనవడు వచ్చేసి నేను కూడా రానా అని అడిగాడు. వెంటనే తాత సరే రా అన్నారనమాట. మనవడు తాత మనము తోటకు ఎందుకు వెళ్తున్నాము అన్నాడు. తాత మామిడి మొక్కలు నాటడానికి వెళ్తున్నాము అన్నారు తాత. పై సంభాషణల్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయండి. ఇక్కడ తాత ఎక్కడికి పోతున్నట్లు చెప్పాడు. తాత తోటలోకి పోతున్నట్టు చెప్పాడు. తాత దేన్ని తీసుకుని వెళ్ళాడు? తాత పారను తీసుకుని వెళ్ళాడు. తాత మనవడు ఎందుకు తోటకు వెళ్ళారు? తాత మనవడు మామిడి మొక్కలు నాటడానికి తోటకు వెళ్ళారు. తాత ఏ మొక్కలు నాటడానికి చెప్పాడు? నాటడానికని చెప్పాడు. తాత మామిడి మొక్కలు నాటడానికని చెప్పాడు. క్రింది ఖాళీలను నింపండి. ఉదాహరణకు ఎర్రని. సో ఇక్కడ దాని ఎర్రని అనేటువంటి ఉపయోగించి కొన్ని సెంటెన్స్ అనేటువంటిది రాయాలి. ఎర్రని గులాబీ, ఎర్రని మందారము, ఎర్రని సూర్యుడు. తెల్లని పాలు, తెల్లని మల్లెపువ్వు, తెల్లని మేఘము. చల్లని నీరు, చల్లని మజ్జిగ, చల్లని గాలి. పుల్లని మజ్జిగ, పుల్లని అట్టు, పుల్లని మామిడి చెట్టు, మామిడి కాయ. నల్లని బొగ్గు, నల్లని మేఘము, నల్లని కాకి. క్రింది చక్రంలో చూడండి పదాలను ఉపయోగించి వాక్యాలని తయారు చేయండి. ఇక్కడ వచ్చేసి చెట్లు ఇవ్వడం జరిగింది. చెట్లు, నివాసాలు, కలప, వర్షము, నీరు, గాలి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలను రాయండి. చెట్లు పక్షులకు నివాసాలుగా ఉపయోగపడతాయి. ప్రాణకోటికి జీవించడానికి స్వచ్ఛమైనటువంటి గాలి అనేటువంటిది అత్యవసరము. మనుషులు మరియు జంతువులు రక్షణ కోసము సురక్షితముగా నివాసాలు ఏర్పరచుకుంటారు, అంటే ఇల్లులు కట్టుకుంటారనమాట. ఇల్లు నిర్మాణానికి మరియు ఫర్నిచరు తయారీకి గట్టిదైనటువంటి కలపను ఉపయోగిస్తాము. సకాలంలో వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు బాగా పండించగలరు. నీరు ప్రాణాధారము కాబట్టి ప్రతి చుక్కను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నేనే సరైనటువంటి సమాధానము గుర్తిస్తాను. వీటి నీళ్లు ఎక్కువగా తాగుతాము. కొబ్బరి నీళ్లు. ఈ కాయలు పులుపు, చింత కాయలు పులుపు. వేసవిలో మాత్రమే పళ్ళను ఇచ్చేటువంటి చెట్టు మామిడి. ఈ పళ్ళు గుత్తులుగా ఉంటాయి. ద్రాక్ష. దీని కలప చాలా విలువైనటువంటిది. టేకు. ఇది పొదలుగా పెరుగుతుంది. మల్లె. తర్వాత ఎటు చదివినా ఒకే విధంగా వచ్చేటువంటి పదాన్ని రాయండి. ఒక మాలిక పేరు వచ్చేసి జలజ. ఓ రుచి, పులుపు, అభినయము, నటన. సో ఒకే విధంగా వచ్చేటువంటి పదాలు ఇవే అన్నమాట.